పులుసు సాయి పంపించాడు. చూడండి ఎంత బాగుందో. కంప్లీట్గా రెడీ అయిపోయిన మా అమ్మమ్మ స్టైల్లో చేపల పులుసు అండి. టేస్ట్ చూసాను, చాలా అద్భుతంగా ఉంది. హాయ్ చెప్ చెప్ చెప్. హాయ్ నమస్తే చెప్పు. నమస్తే నో చెప్పడండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నా అంటే మా అమ్మమ్మ స్టైల్ చేపల పులుసు అనమాట. చాలా బాగా చేసేదండి మా అమ్మమ్మ. చాలా చాలా ఈజీగా చేసేస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సైడ్ చేపలు బాగా దొరుకుతాయి అనమాట. దానివల్ల చేపల కూర వండడం తనకు చాలా ఈజీ. కానీ ఎన్నిసార్లు వండినా సరే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. తను చేపల కూర వండడం హార్డ్గా అని అసలు ఫీల్ అయ్యేదే కాదు. కానీ చేపలు నాకు చాలా కష్టం అనిపించేది. ఇప్పుడు నేను బాగానే నేర్చుకున్నాను, చేస్తున్నాను. తను ఎలా చేసేదో మీకు చేసి చూపిస్తాను, ఓకేనా? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తారండి. చేపలు మంచిగా నీట్గా కడిగి పెట్టుకోండి, ఓకేనా? ఆయిల్, ఫ్రెష్గా కరివేపాకండి, చింతపండు గుజ్జు, ఓకే, 2 నిమ్మకాయలంత సైజు చింతపండు గుజ్జు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఇట్లా కొంచెం ఘాటు పెట్టుకోండి అంతే. చేపల పులుసు ఇందులోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని చీలికలు చేసుకోండి, చిన్న చిన్న పచ్చిమిరపకాయలు, ఓకే. ఇంకా ఆనియన్ పేస్ట్, ఓకే, ఆనియన్ పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పౌడర్, ఇదేమో మెంతులు గసగసాలు పౌడర్ అనమాట. మెంతులు గసగసాలు వేయించిన పౌడర్. దొడ్డుప్పండి. చేపల పులుసులో మనం రాక్ సాల్ట్ వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మా అమ్మమ్మ ఎక్కువ వాడేది ఇదే. ఇవేవి లేకపోయినా ఉప్పు, కారం, చింతపండు పులుసు, నెక్స్ట్ వెల్లుల్లిపాయ జీలకర్ర దంచిన కచ్చపచ్చగా చేసిన పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మనకు చేపల పులుసుకి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, పసుపు, అంతే. మీకు ఇవేవి లేకుండా సింపుల్గా చేయాలి అని అంటే చేపల ముక్కలకి మంచిగా ఉప్పు, కారం, లాస్ట్కి చింతపండు పులుసు అన్నీ వేసేసి బాగా మిక్స్ అయిపోయి మంచిగా పులుసు అంతా ఉడికిపోయా లాస్ట్కి ఇది ఒక్కటి వేసినా చాలు. మీరు టేస్ట్ అయితే మీరు అనుకున్న దానికన్నా అద్భుతంగా వస్తుంది. కానీ ఇంకొన్ని నేను యాడ్ చేస్తున్నాను అనమాట, మంచిగా చిక్కగా గ్రేవీ రావడం కోసం. ఇది చాలా ఈజీ అండి. ఫస్ట్ మంచిగా మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. చేపల కూర వండడానికి ఎప్పుడైనా సరే మనం ఎలా తీసుకోవాలంటే గిన్నె తక్కువ హైట్ ఉండాలి, మందంగా ఉండాలి, తక్కువ హైట్, ఓకేనా? ఎందుకంటే మనం చేపల కూర తిప్పలేము, ఎందుకంటే ముక్కలు ఇరిగిపోతుంటాయి కాబట్టి. గిన్నె అడుగున కొంచెం మందంగా ఉండాలండి. కానీ నా దగ్గర మందంగా ఉన్న గిన్నె లేదు కాబట్టి ఇలా హైట్ తక్కువ ఉన్న గిన్నె తీసుకుంటున్నాను. మందంగా ఉన్నది తీసుకోండి. ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు, ఓకేనా? ఫస్ట్ దీనికి సింపుల్గా మనం చేసేయచ్చండి. ఎక్కువ ఆయిల్ వేసుకోండి. చేపల పులుసుకి కొంచెం మనం కర్రీస్ వండేదానికన్నా కొంచెం ఎక్కువ వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు కచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా వేసేసాక పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. దీని తర్వాత ఉప్పు, తర్వాత కారం. చేపల పులుసుకి కారం ఎక్కువ పట్టిద్ది, నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. చూసారా? వెయిట్ చేయి. కొంచెం పసుపు. దీన్నంతా మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా ఇలా కలిపేసుకోవాలి. చూసారా ఎంత బాగా కలర్ వస్తుందో? ఈ విధంగా చేస్తే మనకి మంచిగా వచ్చిద్దా రాదా అని డౌట్ అనిపిస్తుందండి, కానీ చాలా బాగుంటుంది, ఓకేనా? ఇది బాగా ఎంత బాగా మిక్స్ అయితే అంత బాగుంటుంది. ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ పేస్టు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం వేస్తాం. నెక్స్ట్ చింతపండు గుజ్జు కూడా, ఇది కూడా వేసేసి ఇలా కలిపేసుకోవాలి మంచిగా.
కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ముక్కలు ఇలా పెట్టేసుకోవాలి. మా అమ్మమ్మ కలుపుతుంటే కూడా చాలా బాగుండేదండి. అంత ఇంట్రెస్టింగ్గా చేస్తుంది తను. మనకైతే వచ్చినట్టుగా చేస్తుంది. చూసారా, మొత్తం కలిపేసుకుని ఇలా ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా. దీన్ని మనం గ్యాస్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవడమే. ఇది గిన్నె తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఈ కర్రీని హై ఫ్లేమ్లో ఉడికించాలండి. బాగా మంచిగా ఉడుకుతున్న టైంలో సిమ్లో పెట్టేసి మనం ఒక 15 మినిట్స్ ఉడికిచ్చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది. మీకు అనిపిస్తుంది చేపలు పచ్చి వేసేసాము, ఇది పులుసు అంతా ఉడకలేదు, ఇలా వేసేసాము ఎలా ఉంటుందో అని. కానీ టేస్ట్ చాలా సూపర్ వస్తుందండి. దీన్ని కలిపి పెట్టేస్తామా అని అంటారు కూర. మీరు పల్లెటూరులో చూసుంటే ఇలాగే చేస్తారు. కానీ ఇలా చూడడానికి అనిపించినా కూడా టేస్ట్ అద్దరిపోతుందండి. మనం డైలీ చేసే కన్నా ఇది ఇంకా డిఫరెంట్గా వస్తుంది. చేపలు మంచిగా ఉడికిపోతాయి, ఎటువంటి డౌట్ ఉండదు. ఓకేనా, క్యాప్ పెట్టేసేద్దాం. చూడండి ఉడుకుతుంది కదా, ఇట్లా బాయిల్ అవుతూ ఉంటుందండి. మెల్లగా కంప్లీట్గా ఉడికిపోతూ ఉంటుంది. ఈ టైంలో మనం ఈ ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని వేసుకుందాం. ఆగురా, చూడండి ఈ విధంగా మంచి కరివేపాకు వేసుకుంటే ఇది పులుసులో ఉడికిపోయి మంచి టేస్ట్ వస్తుందండి. ఎక్కువ కరివేపాకే వేస్తాను నేను, ఎందుకంటే ఎలాగో వీళ్ళు కరివేపాకు తినరు అనమాట. మనకి ఆ పులుసులోకి దీని గ్రేవీ పడిపోతుంది అందుకని. ఓకేనా, ఏం చేస్తావు? మా వాడు చేపల కూర చూస్తున్నాడు ఎలా ఉడుకుతుందో అని. ఫిష్ వేసాము అందులో. మమ్మీకి కిస్ పెట్టు. మమ్మీ కూర్చో. ఏం చేస్తావు? చేపల కూర ఉడుకుతుంది, చూసారా ఎంత బాగా బాయిల్ అవుతుందో. టేస్ట్ అయితే సూపర్ వస్తుందండి. చూడు మా వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అర్థమవుతుందా మీకు? చెప్పు, ఏం జరుగుతుంది ఇక్కడ? చేపల పులుసు. పులుసు సాయి పంపించాడు. చేపలు సూపర్. చెప్పు, సూపర్ సూపర్ టేస్ట్, యమ్మీ యమ్మీ. చూద్దాం, చేపలు ఉడికిపోయాయండి. ఇంకా మనకి పులుసు అనేది ఇంకా దగ్గర కావాలి కాబట్టి మంచిగా సిమ్లో పెట్టేసి వదిలేద్దాము. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం అన్నమాట. ఇది మెంతులు ప్లస్ గసగసాలు వేయించిన పౌడరు కొంచెమే వేస్తున్నాను. మంచిగా ఇంకా పులుసు చక్కగా అవుతుందండి. నెక్స్ట్ ధనియాల పౌడరు మంచి టేస్ట్ కోసం. ఓకేనా, ఇది మనం ఇలా అనేసి తర్వాత క్లాత్ తీసుకొని ఊపాలండి, అంతే. ఇట్లా క్లాత్ తీసుకొని ఇలా తిప్పాలి కొంచెం జాగ్రత్తగా. మనం ఇప్పుడు గరిట పెట్టామంటే ముక్కలు అనేవి మొత్తం విరిగిపోతాయి అన్నమాట. అందుకనే ఇలా తిప్పితే మెల్లగా మంచిగా కలిసిపోతుంది మనం వేసిన మసాలా అవి. ఓకే, ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసి వదిలేసేయాలండి. క్యాప్ పెట్టేస్తున్నాను. మనం దీనిని లాస్ట్ వేసుకోవాలండి. లాస్ట్ ఇక 2 మినిట్స్లో దింపేస్తాం. అనంగా వేస్తే మంచి స్మెల్ వస్తుంది, బాగా టేస్ట్ బాగుంటుంది. ఓకేనా,
చేపల పులుసు రెడీ అయింది చూసారా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అంటే ఫినిష్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ది రెసిపీ సీక్రెట్ అయిన జీలకర్ర వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచింది వేసేసుకుందాం. ఓకేనా, వేసుకొని ఒక 2 minutes ఉంచేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు కూడా మనం ఎలా తిప్పాలంటే దీన్ని ఈ విధంగా తిప్పాలి. చూడండి పులుసు మంచిగా దగ్గరకు అయింది కదా, ఇంత చాలు. ఇది మనం నెక్స్ట్ డే తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఈ చేప ముక్కలన్నీ పులుసు అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ డబుల్ అవుతుంది అనమాట. అందుకని ఎప్పుడైనా సరే మీరు తినడానికి ముందే 4 hours అయినా మినిమం గ్యాప్ ఇచ్చుకోండి. వీలైతే ఒక నైట్ గ్యాప్ ఇచ్చుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. చూసారా ఇంత బాగుందో చూడడానికి. మేము కలిపి పెడితే ఎలా వచ్చిద్దో అనుకుంటారు కదా, కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అందరూ అప్పట్లో ఇలాగే వండేవాళ్ళు. టేస్ట్ చూద్దాము. టేస్ట్ చాలా బాగుందండి. పులుపు, ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి. అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. కంప్లీట్గా రెడీ అయిపోయిన మా అమ్మమ్మ స్టైల్లో చేపల పులుసు అండి. టేస్ట్ చూశాను, చాలా అద్భుతంగా ఉంది. నిజంగా అండి తన పేరు తలుచుకొని ఉండడం వల్ల అనుకుంటా ఇంత టేస్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోవడం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈజీగా కలిపి పెట్టేసి మనం ఏ పనైనా చేసుకోవచ్చు. మంచిగా సిమ్లో ఉడికిపోతుంది అనమాట. టేస్ట్లో మీరు అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఇది కంప్లీట్గా రెడీ అయినాక మీకే అనిపిస్తుంది ఇంత బాగుంది చేపల కూర, ఇంత ఈజీగా వండేసామా అనిపిస్తుంది అనమాట. ఓకే, కంప్లీట్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఓకే.